హలో దోస్తు, నేను మీ ఎంఎంజీ. ఫ్రెండ్స్, ఇంటర్లింక్ వర్చువల్ వీసా కార్డు అఫీషియల్గా ఏప్రిల్ 16 తారీఖున ఇంటర్లింక్ ఐటీఎల్ఎక్స్ వాలెట్లో లాంచ్ చేయడం అయితే జరిగింది. సో మనకు ఇంటర్లింక్ వర్చువల్ వీసా కార్డ్ కావాలి అంటే కనుక ఫ్రీగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ వర్చువల్ వీసా కార్డ్ ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా నేను క్లియర్లీ ఈ వీడియో అయితే చేశాను. ఈ వీడియో చూసి మీరు ఇంటర్లింక్ వీసా కార్డ్ అనేది అప్లై అయితే చేసుకోవచ్చు. సో అప్లై చేసుకున్న తర్వాత ఇన్ కేస్ మీకు ఈ కార్డ్ అనేది ఒక 1 వీక్ 10 డేస్ లోపు రాకపోతే మీరు ఇక్కడ కార్డ్ అనేది కొనుక్కోవాల్సి ఉంటుంది. ఫ్రీగా మీరు అప్లై చేసుకున్న తర్వాత ఈ కార్డ్ అనేది మీకు రాకపోతే ఇక్కడ మీరు బై చేయాల్సి ఉంటుంది. బై చేయాలంటే ఇక్కడ ఫీజు వచ్చేసి $20 అనేది ఇక్కడ మీరు పే చేయాల్సి ఉంటుంది. అర్థమైందిగా, $20 పెట్టి మీరు ఇక్కడ ఇంటర్లింక్ వీసా కార్డ్ అనేది కొనుక్కోవాల్సి ఉంటుంది. ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా గైడ్ చేస్తాను. ఇంటర్లింక్ వర్చువల్ వీసా కార్డు ఎలా బై చేయాలి, 20 USDT ఎలా పే చేయాలి అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి. ఫస్ట్ మీ మొబైల్లో ఇంటర్లింక్ అప్లికేషన్ అనేది వన్స్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మైనింగ్ ఇంటర్ఫేస్ అయితే వచ్చిన తర్వాత పైన వాలెట్ మీద అయితే క్లిక్ చేయండి ఫస్ట్. ఓకే, ఇక్కడ మనకు ఫ్రీ ఇంటర్లింక్ వర్చువల్ వీసా కార్డ్ అయితే కనిపిస్తుంటుంది బ్యానరు. ఈ బ్యానర్ మీద క్లిక్ చేయవద్దు, వాలెట్ మీద అయితే క్లిక్ చేయండి. కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి చెప్తున్నాను నేను. ఓకే, వాలెట్ మీద క్లిక్ చేయండి. వాలెట్ మీద క్లిక్ చేసిన తర్వాత వాలెట్కి సంబంధించి 6 డిజిట్ కోడ్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ అన్లాక్ మీద క్లిక్ చేయండి. ఫింగర్ ప్రింట్ ఉంటే ఫింగర్ ప్రింట్ పెట్టేసి అన్లాక్ మీద క్లిక్ చేయండి. అన్లాక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంటర్లింక్ వాలెట్ అనేది మీకు ఓపెన్ అయితే అవుతుంది అనమాట. ఇంటర్లింక్ వాలెట్లోకి అయితే వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనం ఇంటర్లింక్ వీసా కార్డ్ ఎలా కొనుక్కోవాలి అనేది మీకు చెప్తాను. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే రిసీవ్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, ఈ రిసీవ్ మీద అయితే క్లిక్ చేయండి. ఓకే, దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు BNB BSD అది కనిపిస్తుంది, కింద USDT అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ USDT మీద అయితే క్లిక్ చేయండి. USDT మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఈ QR కోడ్ ద్వారా కానీ ఈ వాలెట్ అడ్రస్ ద్వారా కానీ మీరు USDT అనేది ఈ ఇంటర్లింక్ ITLX వాలెట్లోకి డిపాజిట్ అయితే చేసుకోండి. మీ దగ్గర లేకపోతే వేరే వాళ్ళ దగ్గర నుంచి కొని ఇందులోకి ట్రాన్స్ఫర్ అయితే చేయించుకోండి. ఓకే, నేను ఇప్పుడు ఇందులోకి ఒక $20 అనేవి ఇందులోకి డిపాజిట్ అయితే చేసుకుంటాను. నా దగ్గర ట్రస్ట్ వాలెట్లో అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను ఏం చేస్తాను, వాలెట్ అడ్రస్ అనేది కాపీ చేసుకుంటున్నాను. వాలెట్ అడ్రస్ అనేది కాపీ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు ట్రస్ట్ వాలెట్ అనేది ఓపెన్ చేసి ట్రస్ట్ వాలెట్లోకి అయితే వచ్చాను. ఇప్పుడు నా దగ్గర 55 USDT అయితే ఉన్నాయి. USDT మీద క్లిక్ చేసి సెండ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇంటర్లింక్ ITLX వాలెట్కి సంబంధించి USDT అడ్రస్ అనేది ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ 20 USDT అనేది నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. 20 USDT అనేది ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అని వస్తుంది, కన్ఫర్మ్ అయితే చేసుకోండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే మీకు కోడ్ అయితే అడుగుతుంది. ఫింగర్ ప్రింట్ ఉంటే ఫింగర్ ప్రింట్ అయితే ఇచ్చేయండి. పాస్వర్డ్ ఎంటర్ చేయగానే ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అనమాట. బ్యాక్ అయితే రండి. బ్యాక్ అయితే వచ్చి మళ్ళీ ఇంటర్లింక్ అప్లికేషన్లోకి అయితే రండి. ఇంటర్లింక్ ITLX వాలెట్ అడ్రస్ దగ్గరికి వస్తారనమాట. వచ్చి బ్యాక్ అయితే రండి. టోటల్గా బ్యాక్ అయితే వచ్చిన తర్వాత ఇక్కడ ఇంటర్లింక్ ITLX వాలెట్లో $20 నాకు రిసీవ్ అయినాయి అనమాట. ఇక్కడ నుంచి వర్చువల్ వీసా కార్డ్ అనేది ఎలా బై చేసుకోవాలి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకే, సింపుల్ అనమాట. ఇక్కడ మీరు ఇంటర్లింక్ ITLX వాలెట్లోకి $20 అనేవి డిపాజిట్ అయితే చేసుకోండి. వేరే వాళ్ళ దగ్గర నుంచి కాకపోయినా మీ దగ్గర ఉంటే ఇందులో డిపాజిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఇంటర్లింక్ ITLX వాలెట్లోకి USDT ఒక 20 USDT అనేది డిపాజిట్ చేసుకున్న తర్వాత రెడీగా పెట్టుకున్న తర్వాత ఇక్కడ కింద కార్డ్ అని ఉంది కదా, కార్డ్ మీద క్లిక్ చేయండి. కార్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కనెక్ట్ అని వస్తుంది. ఇక్కడ కనెక్ట్ మీద క్లిక్ చేయండి. కనెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంటర్లింక్ వాలెట్, బ్రౌజర్ వాలెట్, బినాన్స్ వాలెట్ అని వస్తుంది. ఇంటర్లింక్ వాలెట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే రేపు మనం ఆన్లైన్ షాపింగ్ చేయాలంటే ఇంటర్లింక్ వర్చువల్ వీసా కార్డులో మీరు డాలర్లు కానీ ITL కానీ టాప్అప్ చేసుకోవాలి. టాప్అప్ చేసుకుంటే అక్కడ నుంచి కట్ అయ్యి మీకు షాపింగ్ అనేది అవుతుందన్నమాట. ఈజీగా షాపింగ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, వర్చువల్ కార్డులో మనీ లేకపోతే ఎట్లా? మనీ మీరు డిపాజిట్ చేసుకోవాలి వర్చువల్ డెబిట్ కార్డులో అంటే మీరు ఇక్కడ ఇంటర్లింక్ వాలెట్ అనేది కనెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఇంటర్లింక్ వాలెట్లోనే మీరు USDT కానీ ITL కానీ మీరు అక్కడ ఇంటర్లింక్ ITLX వాలెట్లోకి వస్తాయి కదా, అప్పుడు ఈ వర్చువల్ డెబిట్ కార్డులో మీరు ఈజీగా టాప్అప్ అయితే చేసుకొని మీరు షాపింగ్ అయితే చేసుకోవచ్చు. అర్థమైందిగా. ఇప్పుడు ఇంటర్లింక్ వాలెట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు పైన కనెక్ట్ అయిపోద్ది మీ వాలెట్ అడ్రస్, కింద అప్లై నో అని కనిపిస్తుంటుంది. దీని మీద క్లిక్ చేయండి. ఓకే, దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇంటర్లింక్ వర్చువల్ వీసా కార్డ్ అనేది ఇలా కనిపిస్తుంది ఇంటర్ఫేస్ మీకు. మనకు కార్డ్ వచ్చిన తర్వాత కూడా ఇలాగే కనిపిస్తుంది అనమాట. కాస్త పైగా స్క్రాల్ చేస్తే ఇక్కడ గెట్ ఫ్రీ కార్డ్ నో అని వస్తుంది. ఇక్కడ నుంచి క్లిక్ చేసి మీరు
ఫ్రీ కార్డ్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో అప్లై చేసిన తర్వాత ఒక 10-15 డేస్ తర్వాత మీకు కార్డ్ అయితే ఇక్కడ షో అయితే అవుతుంది, ఒక 5-10 రోజుల తర్వాత. సో ఇన్కేస్ కనిపించకపోతే, వర్చువల్ వీసా కార్డ్ మీకు రాకపోతే, సో ఇక్కడ నుంచి మీరు కొని పెట్టుకోవచ్చు అనమాట ఈజీగా. ఒక 1-2 అవర్స్లోనే మీకు కార్డ్ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఎక్కువ టైం కూడా మనకు పడదు అనమాట బై చేసే వాళ్ళకు. జస్ట్ ఒక 1-2-3 అవర్స్లోనే మనకు కార్డ్ అనేది షో అయితే అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ నేను బై చేశాను, మళ్ళీ మీకు చూపించడానికి వేరే అకౌంట్లో నేను మీకు కార్డ్ అనేది బై చేస్తున్నాను అనమాట. సో అర్థమైందిగా. ఇప్పుడు మనం బై చేస్తున్నాం కాబట్టి కింద బై విత్ 10 USDT అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అప్లై ఫర్ ఇంటర్లింక్ కార్డ్ అయితే కనిపిస్తుంది, USDT అయితే కనిపిస్తుంది, బ్యాలెన్స్ మొత్తం $21 కనిపిస్తున్నాయి. నా వాలెట్లో ఉన్న బ్యాలెన్స్ మొత్తం ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఓకే, సో కింద ఇక్కడ కరెన్సీ వచ్చేసి USDT, టైప్ వచ్చేసి వర్చువల్ కార్డు, నేమ్ వచ్చేసి ఇంటర్లింక్ వీసా కార్డ్ అనమాట. సో కేవలం ఈ వర్చువల్ వీసా కార్డ్ అనేది USDTతో మాత్రమే మీరు ట్రాన్సాక్షన్ చేయాల్సి ఉంటుంది. మన ఇండియన్ కరెన్సీ అనేది మీకు టాప్అప్ చేసుకోవడానికి ఉండదు, కేవలం USDT. అండ్ రేపు ITLG అదర్ క్రిప్టో ఇథెరియం కానీ BTC కానీ అలా టాప్అప్ చేసుకునే అవకాశం తీసుకొస్తారా లేదా అనేది చూడాలి. ప్రజెంట్ అయితే USDT అయితే టాప్అప్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో అర్థమైందిగా. సో ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి, ఈమెయిల్ ID అనేది ఎంటర్ చేయాలి, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది ఎంటర్ చేసి అప్లై మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ +1 అయితే కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన ఇండియన్ కంట్రీ కోడ్ అనేది సెలెక్ట్ చేయండి. 91 అనేది ఎంటర్ చేయగానే మన ఇండియా కంట్రీ కోడ్ అయితే వస్తుంది. 91 కోడ్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోన్ నెంబర్ ఇంటర్ దగ్గర మన ఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఓకే, 9963808793. సో ఫోన్ నెంబర్ అయితే ఇచ్చాను. ఆ తర్వాత ఈమెయిల్ ID అనేది ఇచ్చిస్తున్నాను. ఓకే, డిజిటల్ ముందుగా ఇక్కడ కంట్రీ కోడ్ అనేది సెలెక్ట్ చేసుకోండి, ఫోన్ నెంబర్ అనేది ఇచ్చేయండి, ఆ తర్వాత ఈమెయిల్ ID అయితే ఇచ్చేయండి, ఆ తర్వాత ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అయితే ఇచ్చేసిన తర్వాత అప్లై మీద అయితే క్లిక్ చేయండి. ఓకే, వన్స్ అప్లై మీద క్లిక్ చేయగానే మనకు సో నెక్స్ట్ పేజ్ అనేది ఇలా వస్తుందన్నమాట. మనకు అప్లై ఫర్ ఇంటర్లింక్ కార్డ్ అయితే వస్తుంది. అప్లికేషన్ ఇన్ఫర్మేషన్, ఫీజు టు బి రివార్డ్ అని ఉంటుంది. ఇక్కడ పైకి అయితే స్క్రోల్ చేస్తే ఇక్కడ మనం $20 అయితే పే అయితే చేస్తున్నాం కదా, $20లో $10 మాత్రమే ఇక్కడ కార్డ్కి ఫీజు కింద కట్ అయిపోతాయి అనమాట. సో మిగతా $10 వచ్చేసి కార్డులో డిపాజిట్ అయి వస్తాయి అనమాట. ఓకే, సో ఇక్కడ టోటల్లీ $20 అనేవి ఇక్కడ పే చేయాల్సిందే ఫస్ట్, ఆ తర్వాత $10 కట్ అయిపోతాయి, టోటల్గా కంపెనీకి వెళ్ళిపోతాయి. $10 మాత్రం మనకు రివర్స్ మన ఇంటర్లింక్ వీసా కార్డులోనే డిపాజిట్ అయి వస్తాయి అనమాట. అది తర్వాత మనం యూజ్ చేసుకోవచ్చు ఆ $10. ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్ మేము కార్డ్ కోసం $10 మాత్రమే ఫీజు అయితే ఇస్తున్నాం. $10 మనకు రిటర్న్ కార్డులోనే వస్తాయి, అర్థం చేసుకోండి. ఓకే, అప్రూవల్ మీద అయితే క్లిక్ చేయండి ఇక్కడ. సో అప్రూవల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనకు సక్సెస్ఫుల్గా ఇక్కడ వర్చువల్ వీసా కార్డ్కి అప్లై అయిపోయినట్టే. సో గెట్ టు మై కార్డ్ మీద క్లిక్ చేయండి. సో అర్థమైంది, ఇక్కడ 24 అవర్స్ అయితే చూపిస్తుంది, యాక్టివేషన్ ఇన్ ప్రోగ్రెస్ 24 అవర్స్ అనమాట. గెట్ టు మై కార్డ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే సబ్మిటెడ్ అని వస్తుందన్నమాట. సక్సెస్ఫుల్గా ఇక్కడ హిస్టరీ అయితే కనిపిస్తుంది కదా. సో టోటల్లీ బ్యాక్ అయితే వచ్చేయండి. సో బ్యాక్ అయితే వచ్చిన తర్వాత ఒక 1 అవర్ 2 అవర్స్ తర్వాత మళ్ళీ ఇంటర్లింక్ ITLX వాలెట్లోకి అయితే వచ్చి మీరు ఒకసారి చెక్ చేయండి. కార్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత సో చెక్ చేయగానే మీకు కార్డ్ అనేది షో అయితే అవుతుంది మీ పేరు మీద. ఓకే, పేరు అయితే కనిపించట్లేదు ఇక్కడ, బట్ ఇక్కడ కార్డ్ నెంబరు బ్యాలెన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి అనమాట. ఇక్కడ హైడ్ బ్యాలెన్స్ మీద క్లిక్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు. $10 అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ ఐసిఎంఎల్ అయితే కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయగానే మీకు కార్డ్కి సంబంధించి నెంబరు, ఎక్స్పైరీ డేటు, CVV అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో కాస్త పైకి అయితే స్క్రాల్ చేసి మీరు చెక్ చేస్తే డిపాజిట్ మీద క్లిక్ చేసి సో 10 USDT అనేది మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంటే ఇంటర్లింక్ వర్చువల్ వీసా కార్డులో కంపెనీ వాళ్ళు డిపాజిట్ చేసి మనకు ఈ కార్డ్ అయితే ఇస్తున్నారు అనమాట. సో అర్థమైందిగా. ఇప్పుడు మన వర్చువల్ వీసా కార్డులో 10 USDT అయితే ఉంది. నేను ఆన్లైన్ షాపింగ్ అయితే చేసుకోవచ్చు సో ఈజీగా. సో అర్థమైంది అనుకుంటున్నాను. ఇలా సింపుల్గా మీరు ఇంటర్లింక్కి సంబంధించి వర్చువల్ వీసా కార్డ్ అనేది ఇలా బై అయితే చేసుకోవచ్చు. ఫ్రీగా రాని వాళ్ళు మాత్రం ఇలా బై చేసుకోవచ్చు. ఇన్కేస్ ఫ్రీగా వస్తే హ్యాపీ, సో నో ప్రాబ్లం, మీరు ఈజీగా ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎవరికి బాగా యూజ్ అవుతుందంటే ఎవరైతే ఇంటర్నేషనల్ బాగా తిరుగుతూ ఉంటారో అదర్ కంట్రీస్ వాళ్ళకు బాగా ఉపయోగపడుతుంది. ఈ క్రిప్టో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు, క్రిప్టో ఎక్కువ బై సెల్లింగ్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకు బాగా ఉపయోగపడుతుంది. నార్మల్ యూజర్స్కు ఇది వేస్ట్, ఉపయోగపడదు. సో మీరు అప్లై చేసుకున్నా కానీ వేస్టే అని నేను అంటాను. నన్ను అడిగితే మాత్రం వేస్టే. మీరు జస్ట్ చూసుకోవడానికి, గొప్పలు చెప్పుకోవడానికి మాత్రమే, నాకు ఇంటర్లింక్ వీసా కార్డ్ నా దగ్గర ఉంది అని చూపించుకోవడానికి మాత్రమే తప్ప సో దీనివల్ల మీకు ఎటువంటి బెనిఫిట్, ప్రాఫిట్ అయితే ఉండదు. సో అర్థమైందిగా. సో మాలాంటి వాళ్ళకు అయితే ఉపయోగపడుతుంది. నేను క్రిప్టో లీడర్ కాబట్టి, క్రిప్టో రిలేటెడ్ ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటాను కాబట్టి నాకు అవసరం. సో మీలాంటి వాళ్ళకు అనవసరం, నార్మల్ యూజర్స్కి అనవసరం.
ఫ్రీగా వస్తే నో ప్రాబ్లం, హ్యాపీ. సో బై చేయవద్దు. ఇక్కడ కొని పెట్టుకుంటే మాత్రం $20 అంటే 2,000 రూపాయలు బొక్క. అర్థమైందిగా? $10 కంపెనీకి వెళ్ళిపోయినాయి, $10 ఇందులో ఉన్నాయి. ఈ $10 కూడా మీరు యూజ్ చేసుకోవడానికి మీకు రాదు. అది ఎలా యూజ్ చేసుకోవాలి అనేది కూడా మీకు తెలియనప్పుడు ఎలా యూజ్ చేసుకుంటారు? సో అలాంటి వాళ్ళు అప్లై అయితే చేసుకోవద్దు. సో అర్థమైందిగా? ఈ ఇంటర్లింక్ వీసా కార్డ్ అనేది బై చేయాలనుకుంటే ఇలా బై చేసుకోండి. లేదా ఫ్రీగా అప్లై చేసుకోవాలనుకుంటే కనుక నిన్న ఒక వీడియో అయితే చేశాను, ఆ వీడియోతో చూసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రీగా వస్తే హ్యాపీ, రాకపోతే నో ప్రాబ్లం, వదిలేయండి. బై మాత్రం చేయవద్దు. సో అర్థం చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి.